ఈ నెల జూన్ 4న ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. అయితే ఆ రిజల్ట్స్లో 67 మందికి ఆల్ ఇండియా నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగినది. అయితే దాంతో గత లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ 2023లో కేవలం ఇద్దరికి మాత్రమే ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగినది. అంతేకాకుండా 2022లో కూడా కేవలం 4 మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ రావడం జరిగినది. ఇప్పుడు ఈ 2024లో 67 మెంబర్స్ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా నెంబర్ ర్యాంక్ రావడం జరిగినది. అయితే దీని మీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి 6 స్టూడెంట్స్కి ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగినది. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇంతకుముందున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ఈ రిజల్ట్స్ని జూన్ 14న విడుదల చేయాల్సింది. జూన్ 14న రిలీజ్ చేసే ఈ రిజల్ట్స్ని జూన్ 4 అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు అనౌన్స్ చేసి దేశ ప్రజలని తప్పుదో పాటించడం జరుగుతున్నది. అయితే ప్రజలందరూ ఎలక్షన్ రిజల్ట్ మీద ఫోకస్ పెట్టి ఈ స్టూడెంట్స్ గురించి, ఈ నీట్ రిజల్ట్స్ గురించి ఎవరు పట్టించుకోవడం జరగదు. సో అందుకే ఈ ప్రభుత్వం 14 కూడా రిలీజ్ చేయాల్సిన రిజల్ట్స్ని పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు జూన్ 4వ తారీఖున రిలీజ్ చేసిర్రు. అయితే ఈ పెద్ద స్కామ్, ఇది ఒక పేపర్ లీక్ స్కామ్. ఈ స్కామ్ని కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఈ బీజేపీ ఇలా చేయడం జరిగినది. దానితో ఇప్పుడు ఈరోజు జైత్యాల పట్టణ అధ్యక్షునిగా జైత్యాల కమిటీ, ఎన్ఎస్ఏ కమిటీ ద్వారా నిరసన ప్రోగ్రాం చేయడం జరిగినది. ఈరోజు స్థానిక షహీద్ చౌరస్తా వద్ద మేము కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి. నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే దాంట్లో అవకతవకలు జరిగిన ఉద్దేశంతో మేము ఈరోజు దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. మరి జూన్ 14వ తేదీ నాడు రిజల్ట్ చేయాల్సి ఉండగా మరి ఆగ మేఘాల మీద జూన్ 4 భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందనే ఒక భయంతో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ బయటపడుతున్న ఒక ఆలోచనతోటి మరి జూన్ 4 రోజు సార్వత్రిక ఎన్నికల రోజు మాత్రమే వాళ్ళు రిజల్ట్ చేయడం జరిగింది. దీనిలో అవకతవకలు ముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. 180 ప్రశ్నలకు గాను 4 మార్కుల చొప్పున 720 మార్కులు రావాల్సి ఉంటే మరి ఇప్పుడు జరిగిన అవకతవకల్లో 718, 719, అదేవిధంగా 720కి 20 మార్కులు రావడం జరిగింది. 180 ప్రశ్నలకు గాను 4 మార్కులతోటి 720కి రావాల్సి ఉండగా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోయినా 4 మార్కులు తక్కువ రావాల్సి ఉండే. అంటే ఒక వ్యక్తి ఒక ఆన్సర్ చేయకపోతే 4 మార్కులు తక్కువ రావాల్సి ఉంటే 720 - 4 716 మార్కులు రావాలి.
కానీ కాకుండా 718, 719 రావడం అనేది మన కళ్ళకు కట్టినట్టు ఈ అవినీతి కానీ ఈ కుంభకోణం కానీ మనకు ఏర్పడుతుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పాలన ఉన్నటువంటి ఎవరైతే ఈ రిజల్ట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే కండక్ట్ చేశారో వారి అవకతవకలు మనకు కనబడకుండా జూన్ 4th రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 68 మంది భారతదేశంలో కనీవిని ఎరగకుండా 68 మందికి ఒకటే ర్యాంక్ రావడం చాలా దారుణం. అదేవిధంగా ఒకటే సెంటర్ నుంచి 8 మందికి ఈరోజు 68 మందిలో 8 మంది ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇది పూర్తి అవినీతి జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేసి విద్యార్థులకు మళ్ళీ పరీక్ష కండక్ట్ చేసి ఎటువంటి రుసుము తీసుకోకుండా విద్యార్థులకు పరీక్ష కండక్ట్ చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.